అలాగే మాచర్ల శాసనసభ్యుడిగా నేను, మా గౌరవ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కలిసి ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతాం. నీ మొహం మీద జనం తుపుక్కుమని ఉమ్మేసేటట్టుగా నేను అభివృద్ధి చేసి చూపిస్తాం. తమాషాలుగా చేస్తున్నావా, తమాషాలు మాట్లాడుతున్నావా? రా, నువ్వు చర్చకు రమ్మంటే రావిందు, సమాధానం చెప్పేందయ్యా? ఎంతసేపు ఉన్న గోడసాటు మాటలు ఎందుకు మాట్లాడతావు? బహిరంగంగా రా, నువ్వేం చేసావో మాట్లాడదాం, నువ్వేం దోపిడీ చేసావో మాట్లాడదాం, నువ్వేం అభివృద్ధి చేసావో మాట్లాడదాం. దానికి మాత్రం 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా, స్పందించడు. వరిక పొడిసెలా అయిపోయింది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. ఎవడా సన్యాసి? మరి అన్న సన్యాసి నువ్వు కాకపోతే సిగ్గుందా? జిల్లా అధ్యక్షుడా నువ్వు? విలువలు విశ్వసనీయత అంటే ఇదేనా? మా గురించి మాట్లాడతావా? తెలుగుదేశం ఎక్కడైనా ఏ విషయం మీదైనా సరే మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ కాడ మగతనం, దమ్ము, ధైర్యం ఉంటే రాండి, బహిరంగంగా చర్చా వేదికలో మాట్లాడదాం. అంతేగాని ఈ శవ రాజకీయాలు చేయటం మానుకోండి. శవం కనపడితే మహా ఆనందం అన్నమాట వీళ్ళకి. ఎక్కడ ఎవడో ఒకటి వస్తూ ఉండాల, ఏదో ఒక అలజడి జరుగుతుండాల. ఈ జనం ప్రశాంతంగా బతకూడదు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలా. తను బతుకు ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడన్నా పోయాడా? అన్నీ శవయాత్రలే కదా. ఒక్క మంచి కార్యక్రమానికి వెళ్ళాడా జీవితంలో? ఓడిపోయిన ఈ 10 నెలలు 11 నెలల్లో అన్నీ శవయాత్రలే. మరి మొదలదే కదా. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినోడికి ఇంకా శవయాత్రలు కాక ఇంకొక యాత్ర ఏమొస్తుంది? శవయాత్రతోటే ఆయనది రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. శవయాత్ర ఓదార్పు యాత్రను మొదలుపెట్టాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు మరి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తివి నువ్వు.